ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ సందర్శనార్థమై 18వ తేదీ నాటికే భక్తులు అసంఖ్యాకంగా పుట్టపర్తి రావడం ప్రారంభమయ్యింది. ప్రశాంతి నిలయమంతా జనసమ్మర్దంతో క్రిక్కిరిసిపోతున్నది. రాధమ్మ స్వామి పుట్టినరోజు పండుగ చూడాలన్న ఆశతో 3 పిల్లలను తీసుకుని 18వ తేదీ కల్లా పుట్టపర్తి చేరింది. తీరా వచ్చాక ఇక్కడ జనాన్ని చూసేసరికి కంగారు పుట్టింది. ఊరికి పోవాలని నిశ్చయించుకున్నాం. ఆ రాత్రి రాధకు స్వామి కలలో కనిపించి పుట్టినరోజుకు ముందు ఆమె ఊరికి వెళ్ళిపోవడం తమకు ఇష్టం లేదని సూచించినారట. మరునాడు ప్రొద్దున్నే స్వామి వద్ద అనుజ్ఞ పొందేందుకు నేను, రాధా, శంకర్ వెళ్ళాం. కొంచెం సేపట్లోనే స్వామి వరండాలోకి వచ్చారు. మమ్మల్ని చూసి, ఏమి మీరు పోతున్నారా అని అడిగారు. అవును స్వామి, మనుషుల గుంపులు ఎక్కువైతే పిల్లవాణ్ణి అంటే రాధమ్మ కొడుకు విజయసాయిని పెట్టుకుని ఉండడం కష్టం అన్నాను. ఇక 3 రోజులే ఉన్నాయి, అంతలో వెళ్ళిపోతారా? పోండి, మీరిద్దరూ వెళ్ళిపోండి. తమ నుదుటిపైన ఎడమ నుండి కుడి చేతికి తిప్పి అభినయించి నుదుట రాయలేదు అన్నారు. ఇప్పుడే మాట్లాడేసి ఆ మీదటి ఊరికి పోకుండా ఉండిపోవాలని మీ ప్లాను. స్నానం చేసుకుని వస్తాను అని చెప్పి లోనికి వెళ్ళి కొద్దిసేపట్లోనే స్నానం ముగించుకుని వచ్చి మమ్మల్ని మొదట పిలిచారు. 3 స్వామి పాదాలకు నమస్కరించాం. రాధను చూసి, ఏమి సమాచారం, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగారు. జనసమ్మర్దంలో పిల్లవాడిని చూసుకోవడం కష్టం స్వామి అన్నది రాధమ్మ. ఆహా, మీకున్నంత సౌకర్యం కూడా ఇతరులకు లేదు కదా. పిల్లలంతా బయట ఆడుకుంటూ ఉంటారు. నా కోసం 2 రోజులు వేలడంత కొడుకును చూసుకోలేము, కష్టపడలేము అంటే ఇంకా తపస్సేమి చేయగలరు? ఉండిపోండి, బర్త్డే ముగించుకొని అందరూ ఒకేసారి పోవచ్చును అన్నారు స్వామి. రైలు హుబ్లీకి రాత్రి 2 గంటలకు చేరుతుంది కనుక నేను ఏ తారీఖున వస్తానో నా భర్తకు ముందుగా తెలియజేయవలసి ఉంటుంది. ఎప్పుడు వస్తానని రాయమంటారు స్వామి అని రాధమ్మ అడిగింది. 25న వస్తున్నానని రాయి అన్నారు స్వామి. అప్పుడు నేను, తమరు భగవంతుడనియే పూర్తిగా నమ్మి ఉన్నాము స్వామి, అన్నీ చేసేవారు తమరే అన్నాను. అవునవును, నమ్మియున్నారు అని విభూతి సృష్టించి 3కి నుదుట పెట్టారు. పాద నమస్కారం చేసుకుని వచ్చేసాం. వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాంతంలో చెప్పిన ప్రకారంగానే స్వామి పుట్టిన పండుగ రోజున వేద శాస్త్ర పాఠశాలకు, దానికి అనుబంధమైన సంస్కృత పాఠశాలకు ప్రారంభోత్సవం చేయించారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి అధ్యక్షతలో అది జరుపబడింది. ఆ సమయంలో ఎందరో పండితులతో భక్తులతో పాటుగా వేద గణపాటి అయిన బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామేశ్వరరావు శాస్త్రి గారు, న్యాయ వేదాంత జ్యోతిష్య పండితులైన బ్రహ్మశ్రీ కుప్ప బైరాగ శాస్త్రి గారు ఉన్నారు. జన్మదినోత్సవ సందేశంలో స్వామి, నా వాక్యములను విశ్వసించండి. కొలది కాలములో ఈ పుట్టపర్తియే తిరుపతి వంటి మహాపుణ్యక్షేత్రం అవుతుంది. వేల కొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసువులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని, మోక్షాన్ని పొందుతారు. ఇచ్చటి నుండియే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వివిధ సనాతన ధర్మానుష్ఠాలకు గట్టి పునాదులు వేస్తున్నాను. ఈ కార్యకలాపమంతా మీ పిరోభివృద్ధి కొరకే, లోకక్షేమం కొరకే. మీ ఆనందమే నా ఆనందం. మీరంతా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ పథానవర్తులై జీవిత సాఫల్యాన్ని పొందుదురుగాక అని చెప్పారు. 1961 డిసెంబరు 30వ తేదీ శనివారం సాయంకాలము స్వామి మమ్మల్ని కోరికల రూముకు పిలిచారు. విభూతి సృష్టించి అందరికీ పంచారు. తర్వాత ఏమి సమాచారం అని అడిగారు. మాకు ఏమీ చెప్పేందుకు తోచలేదు. త్వరగా చెప్పు, బయట చాలామంది కాచుకుని ఉన్నారు అన్నారు. రఘు శంకర్ల ఉపనయనం విషయం అడిగాను. ఇప్పుడు వద్దు, రోజులు బాగాలేవు. మార్చి శూన్యమాసం. ఏప్రిల్లో అయితే అబ్బాయిలకి పరీక్షల చింత కూడా ఉండదు, నిశ్చింతగా చేయవచ్చును అన్నారు. స్వామి,
శంకర్‌కి ఏప్రిల్‌లోనే పరీక్షలు అన్నాను. అలాగా? అయితే ఇద్దరి పరీక్షలు అయిపోవాలి. మే నెలలో చేద్దాం అన్నారు. స్వామి తమరు తలుచుకుంటే జనవరిలోనే చేయవచ్చును అన్నాడు మురళి. ఆహా! దీనికి అంటే డబ్బు సంజ్ఞ చేస్తూ చూపిస్తూ ఎక్కడికి పోతావిప్పుడు? పెట్టుకొని ఉన్నారేమిటి? మే నెలలోనే కానీ అన్నారు. మైసూరుకి బదిలీ చేయించుకునే విషయము అడిగింది రాధమ్మ. వద్దు, దూరంగా ఉండడమే మంచిది. దగ్గరికి రావద్దు అన్నారు. అట్లయితే తన భర్తకి ఏమి చెప్పాలని ఆమె అడిగింది. నీకోసం నేను అతడు అడిగిందల్లా చేసి పెట్టవలసి వచ్చింది. అది కావాలంటాడు, మళ్ళీ అది వద్దంటాడు. అన్నీ తన ఇష్ట ప్రకారంగానే చేయడం సాధ్యమా? నువ్వు ఊరుకో అన్నారు. స్వామి మొన్న ఇంజనీర్ కాశీపతయ్య గారింట్లో దత్త జయంతి సందర్భంగా భజన జరిగింది. ఒంట్లో బాగాలేకపోవడం చేత లీలమ్మ గారు రాలేకపోయారు. మేమే భజన లీడ్ చేయవలసి వచ్చింది. శృతి పెట్టడం కూడా తెలియలేదు. చాలా భయం వేసింది అన్నాను. ఎందుకు భయపడాలి? అటువంటి అవకాశం చిక్కినప్పుడు ఆహా! స్వామి మనకి అవకాశాన్ని కలిగించారు కదా అని మరింత సంతోషంతో భగవంతుని కోసం, మీ తృప్తి కోసం భజన చేయండి. శృతి, తాళం అన్ని బయటి సాధనాలు. వాటి అవసరం ఏమీ లేదు. భావం ముఖ్యం అన్నారు. పాతనామావళలు పాడవచ్చునా స్వామి అని రఘు అడిగాడు. ఎందుకు పాడకూడదు? సంతోషంగా పాడు. ఈనాడు క్రొత్తది, రేపటికి పాతది కదా అన్నారు. మమ్మల్ని మరవవద్దు స్వామి అంది రాధమ్మ. మరిచేవారికి ఆ మాట చెప్పు అన్నారు. నేను జపధ్యానాల విషయం అడిగితే, ఇంకా అంత ఇంత పిల్లలున్నప్పుడు జపధ్యానాలు ఎలా చేస్తావు? వారందరికీ ఒక దోమ కానీ అన్నారు. మురళి ప్రదక్షిణ నమస్కారం చేస్తాం స్వామి అని పిలవగానే ఆ విధంగా అడిగాడు. మరో గుంపు అక్కడికి ఉండడం చేత స్వామి సజ్ఞ చేస్తూ వద్దు వద్దు, మిమ్మల్ని చూసి వీరు చెప్పడం చేత మరొకరు మొదలుపెట్టి అల్లరి చేస్తారు అన్నారు. అందరం పాదనమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసాం. ఇలా ఎన్నో సంవత్సరాలు పలుమారు ప్రార్థించాక 1962 జూన్లో మా పిల్లలు పుట్టపర్తిలో ఉన్నప్పుడు రఘు శంకర్ల ఉపనయనం చేసేందుకు స్వామి అంగీకరించారు. ఆగస్టు నెలలో చేస్తామని వాళ్లకు మాట ఇచ్చారు. మా పిల్లలపైన తమ అనుగ్రహాన్ని వర్షించినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఉపనయన సన్నాహాలు చేసుకునే విషయంలో శ్రీవారి అనుజ్ఞ సలహా పొందే నిమిత్తమై మేము 1962 ఆగస్టు 4వ తేదీన పుట్టపర్తి వెళ్ళాము. మేము ప్రశాంతి నిలయం చేరుకునేసరికి సాయంకాలం అయింది. స్వామి మమ్మల్ని కోరికల గదికి పిలిచారు. ఏమేమి ఏర్పాట్లు చేసుకుని వచ్చారు అని అడిగారు. స్వామి కాళ్ళు చేతులు తెస్తే చాలని మీరు చెప్పి ఉండడం చేత మేము వేరే ఏది తేలేదు అన్నాను. మంచిది, నేనే అన్ని ఏర్పాట్లు చేశాను. పురోహితుని పిలుచుకొని వచ్చారా? అవును స్వామి. మందిరంలోని పూజా వేదికకు ఎదురుగా ఉన్న స్టేజీ మీద రేపు ఉదయం పీటలు వేసి పిల్లల్ని కూర్చోబెట్టి హోమం మొదలైనవి ప్రారంభించమని పురోహితునితో చెప్పు అన్నారు. ఉపనయనం అయ్యాక భక్తులకు పంచేందుకు ఏమి ప్రసాదం చేయించాలి స్వామి అని అడిగాం. ఏమీ వద్దు అన్నారు. పురోహితుని పిలిచి నవగ్రహ పూజ చేసేందుకు ఎంతసేపు కావచ్చును అని అడిగారు. 1 గంట పట్టవచ్చు స్వామి అన్నాడు. వద్దు వద్దు, అర్ధగంటలోనే ముగించాలి. నాంది చేయవద్దా? స్వామి నేనే ఇక్కడ ఉండగా ఇంకా నాంది ఎందుకు? ఏ మంచి పని చేయాలన్నా తప్పకుండా నవగ్రహ పూజ చేయాలి. రాహుకాలంలో మంచి పనులు చేయకూడదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు. మరునాడు పాత మందిరంలో స్నానాదులు ముగించుకొని ప్రశాంతి నిలయం చేరుకున్నాం. భజన మందిరంలో తూర్పు వైపున ఉన్న వేదిక మీద ఉపనయన శాస్త్ర విధులు ప్రారంభించడం జరిగింది. అప్పుడు తూర్పు వైపున కూడా వేదిక ఉండేది. కృష్ణార్జునులు, రథము, శిల్పాలు అప్పుడు లేవు. స్వామి వచ్చి కుర్చీ మీద కూర్చొని కార్యక్రమం అంతా పర్యవేక్షిస్తున్నారు. శుభముహూర్త సమయానికి స్వామి వేదిక మీదకి వచ్చి తమ దివ్యహస్తాన్ని వటువులిద్దరికీ పైభాగంలో పెట్టారు. తక్షణం ఆ దివ్యహస్తం నుండి వారిద్దరి తలల మీద విభూది కురిసింది. మన మంత్రోపదేశ సమయం వచ్చినప్పుడు నేను స్వామి దగ్గరకు పోయి పిల్లలకు గాయత్రి మంత్రోపదేశం చేయవలసిందని ప్రార్థించాను. అమ్మాయి, తండ్రి ఇప్పుడు చేయని, ఆ మీదట నేను కోరికల రూములో ప్రత్యేకంగా మంత్రోపదేశం చేస్తాను అన్నారు. కార్యక్రమం ముగిశాక మా అందరికీ కోరికల రూముకు పిలుచుకొని పోయారు. నేటికి మీ కర్మలన్నీ తీరిపోయాయి అన్నారు. నాకు మా చెల్లెలకి ఆశీర్వాద రూపమైన పద్యాలు రాసి ఇచ్చారు. మేమందరం స్వామి మెడలో పూలమాలలు వేసి పాదాభివందనం చేసుకున్నాం. తమ మెడలో రఘు శంకర్ వేసిన మాలలు తీసి వారిద్దరి మెడలో వేశారు. తర్వాత వారిని లోపలికి గదిలోనికి పిలుచుకొని పోయి ఒక్కొక్కరి పాదం మీద తమ పాదం వేసి
ప్రత్యేకంగా గాయత్రి మంత్రోపదేశం చేశారు. అమృతం, చందనం, విభూతి మొదలైన 7-8 రకాల వస్తువులు సృష్టించి వారి నోటిలో వేశారు. తలమైన విభూతి వర్షించి ఆశీర్వదించారు. మా అందరినీ ప్రీతితో మాటలాడించి ఆశీర్వదించారు. ఒడుగు చేస్తే గాయత్రి మంత్ర ప్రభావం చేత చక్కగా విద్య వస్తుందని, పిల్లలు బాగా పెరుగుతారని చెప్పారు. తామే క్యాంటీన్లో భోజనానికి ఏర్పాట్లు చేసినామని, మాకు కావలసిన 50 మందిని పిలుచుకుని పోవచ్చునని చెప్పారు. స్వామి మాకు దయతో రాసి ఇచ్చిన ఆశీర్వాద పద్యం ఏమిటంటే, చెట్టు కొమ్మల పూలు పుట్టించు చేతితో మీ మనంబున భక్తి నాటుకొల్పు, పువ్వు లోపల పిందె పొడిమించు చేతితో మీ మనంబున రక్తి నాటుకొల్పు, పిందె లోపల విత్తు పుట్టించు చేతితో మీ మనంబున శక్తి నాటుకొల్పు, విత్తు లోపల చెట్టు పెరిగించు చేతితో మీ మనంబున ముక్తి నాటుకొల్పు, దినదినమ్మున అభివృద్ధి వచ్చునట్లు కడకు ఎయ్యది ఫలసిద్ధి కాంచునట్లు, ఎల్లవేళలా సాయి మీ చెంత ఉండునట్లు, దీవెనలు పొందు కన్నమ్మ సాయి తోడా. ఆశీర్వాదములతో శ్రీ సత్యసాయి. ఈ విధంగా సృష్టించిన అక్షయ విభూతి అందరికీ ఇచ్చి అందరి చేత ప్రదక్షిణ నమస్కారాలు చేయించుకొని పంపించారు. సాయంకాలం భజన అయ్యాక మందిరం మేడ మీదికి వచ్చి స్వామి దర్శనం ఇస్తూ ఉండేవారు. అందుచేత దర్శనం కోసం కాచుకొని నిలబడి ఉన్నాము. అప్పుడు మా 4వ కుమారుడు సతీష్ నిలబడేందుకు వీలు కానంతగా తనకు కాలు నొప్పి పెడుతోందని చెప్పాడు. దర్శనం చేసుకుని వెంటనే పాత మందిరానికి వెళ్ళిపోయాం. కాలు బెనికి ఉండవచ్చునని అక్కడ ఉన్న స్వామి భక్తులు కొందరు నూనె రాసి తోమారు. కానీ నొప్పి తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. జ్వరం కూడా వచ్చింది. రాత్రంతా నిద్ర పట్టక నొప్పికి తట్టుకోలేక అల్లాడిపోయాడు. స్వామితో మనవి చేసుకుని విభూతి ప్రసాదం తెచ్చి ఇచ్చాం. అంతలో స్వామి ఊరికి పోతున్నారని తెలిసింది. సతీష్కు కాలి బాధ తగ్గనే లేదు సరికదా, ఒంటి మీద తెలివి లేకుండా కూడా పోయింది. మేము ఊరికి పోవడానికి నిశ్చయించుకుని స్వామిని చూసి అనుమతి పొందేందుకు వానిని భుజం మీద వేసుకుని తీసుకుని వెళ్ళాం. స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. సతీష్ విషయంలో మేము ఎంత మనవి చేసుకున్నప్పటికీ దానికి జవాబు చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడడం సాగించారు. చివరకు విభూతి సృష్టించి వాని కాలికి పూశారు. మేము శ్రీవారి అనుజ్ఞ పొంది వెలుపలికి వచ్చేశాం. సతీష్ను తీసుకుని పోవడం ఎలాగా? బుక్కపట్నం దాకా ఎడ్ల బండిలో తీసుకుని పోవడం సాధ్యం కాదు. కాళ్ళు చాలా వాచి బిగుసుకుని పోయి కదిపేందుకు మడిచేందుకు ఏమాత్రం వీలు కాకుండా ఉండడం చేత బుక్కపట్నం నుండి బస్సులో పోయేందుకు కూడా వీలు కాలేదు. ఆ రోజు మధ్యాహ్నమే స్వామి వెళ్తున్నారని తెలిసి దర్శనం చేసుకునేందుకు మా పిల్లలు ప్రశాంతి నిలయానికి పరిగెత్తారు. వారిని చూడగానే స్వామి, బాగా చదువుకోండి, వెళ్ళిరండి, నా ఆశీర్వాదం ఉంది అన్నారు. పిల్లలు సతీష్ అవస్థను గురించి చెప్పేసరికి స్వామి కోపంగా, నేను వెళ్ళాక మీరెవరు ఇక్కడ ఉండకూడదు అన్నారు. అంతకు ముందెప్పుడు స్వామి మా మీద కోపం చూపించలేదు. అప్పుడు ఎందుకు అలా అన్నారో మాకే బోధపడలేదు. చాలా బాధ కలిగింది. అక్కడ మాతో పాటుగా నిలబడి ఉన్న కొడుగువారైన శ్రీ రవీంద్ర పూంజ అనే భక్తులు తమ కారులో సతీష్ను పెనుగొండ రైల్వే స్టేషన్ దాకా తీసుకొని పోయి విడిచిపెడతామన్నారు. నాకు వేరే ముఖ్యమైన పనులు లేకుండి ఉన్నట్లయితే నేరుగా మైసూరుకి తీసుకుని పోయి ఉండేవాడిని అని కూడా చెప్పారు. అలా అన్నందుకే మాకు ఎంతో సంతోషమైంది. అది కూడా స్వామి కృపే అనుకొని ఆయన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాము. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం ఇందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.